ఇటీవల విడుదలైన 'ఓజీ' సినిమా, ఆ సినిమా హీరో చరిత్రలో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్స్ అని, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది అని చెప్పి ఆ మేకర్స్ ప్రకటిస్తూ ఉన్న ఈ సినిమా చుట్టూ ఉన్న కొన్ని వివాదాలకైతే ఫుల్ స్టాప్ పడడం లేదు. అందులో కొన్ని ఆ ప్రీమియర్ షో యేసుకొని రూ. 1000 టికెట్ పెట్టుకొని భారీగా ఫస్ట్ 1, 2 రోజుల్లోనే దొ వాళ్ళు కలెక్ట్ చేసేసుకున్నారు కాబట్టి ఈ సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి అని, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని చెప్పి ఇది ఈ ఈ వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని. అండ్ యూఎస్ మార్కెట్‌లో అయితే ఈ సినిమా టాప్ 5లో కూడా నిలవలేకపోయింది. 'దేవరా' సినిమాను కూడా క్రాస్ చేయలేకపోయింది అని చెప్పి, ఇది వాస్తవం అని చెప్పి ఆ వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సరే, ఈ రికార్డులు, ఈ కలెక్షన్స్ కథ కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా దర్శకుడిగా ఉన్నటువంటి సుజిత్ రెడ్డికి, సినిమా నిర్మాతగా ఉన్నటువంటి డిపిపి దానయ్యకి గొడవలొచ్చాయి, మనస్పర్ధలొచ్చాయి అని, చివర్లో ఆ ఒక సినిమా క్లోజ్ అవ్వాలి అంటే, ఫినిష్ అవ్వాలి అంటే 6 కోట్ల రూపాయలు అవసరమైతే అది సుజిత్తే ఖర్చు పెట్టారు అని, తన సొంత డబ్బులు, ఆ డబ్బు నిర్మాత సుజిత్‌కి ఇవ్వలేదు అని, అందుకని సుజిత్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు అని, ఇక ఆ నిర్మాతతో ఎప్పటికీ సినిమా చేయను అని చెప్పి ఆయన ప్రమాణం చేశాడు అని, పెద్ద ఎత్తున కొన్ని ట్రస్టెడ్ ఫ్రంట్ లైన్ మీడియా వాళ్ళు కూడా ఈ వార్తలను రిపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సినిమా దర్శకుడికి, నిర్మాతకు మధ్య డబ్బు వ్యవహారం ఉంది ఇదంతా అని. అసలు ఇంత పెద్ద వివాదం ఉంది కాబట్టే ఆ సినిమాను వేరే భాషల్లో ఎక్కడా పట్టించుకోలేదు, ప్రమోట్ చేయలేదు అని, తెలుగుకే పరిమితమయ్యారు, పాన్ ఇండియా సినిమా అని తీసిన అని. అందుకే ఈవెన్ కర్ణాటక లాంటి చోట్ల ఈ సినిమా కలెక్షన్స్ కేవలం లక్షల్లోకే పరిమితం అయిపోయాయని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. కొందరు ఈ సినిమా హీరో అభిమానులైతే దర్శకుడు సుజిత్ రెడ్డి టార్గెట్గా కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు, కమెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సుజిత్ రెడ్డి నుంచి ఒక అఫీషియల్గానే ఒక ప్రకటన రిలీజ్ అయింది. ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పోస్ట్ చేశారు. సో అది నాకు నిర్మాతకు ఏం గొడవలు లేవు అని, నిర్మాత బాగా సహకరించారు అని, ఇదంతా జరుగుతున్న చర్చ అంతా కూడా కరెక్టు కాదు అని, అవన్నీ ఎవరు మీరు పరిగణలోకి తీసుకోవద్దు ఆ చర్చను అని, నిర్మాత బాగా సహకరించారు, నిర్మాత అంటే ఇలా ఉండాలి, చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది అని, మొత్తం మీద మా మధ్య విభేదాలు ఏమీ లేవని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేసే వరకు పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు అంటేనే దీని వెనక ఏదో సంథింగ్ ఫిషీ ఉంది అని చెప్పి దాని చుట్టూ మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. సో 'ఓజీ' చుట్టూ, ఈ వివాదం చుట్టూ, దర్శకుడికి నిర్మాతకు మధ్య వివాదం అనే దాని చుట్టూ ఆ డిస్కషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అని దర్శకుడు ఒక లేఖ రిలీజ్ చేస్తే, ఏమీ లేనప్పుడు ఇవంతా నవ్వుకుని వాళ్ళు వదిలేయచ్చు కదా, అదే పనిగా ఒక ప్రకటన ఎందుకు రిలీజ్ చేశారు అంటేనే ఇంకేదో ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది అని, దీన్ని కూడా కొందరు వాళ్ళ ఓన్ అజంప్షన్లో దీన్ని అనలైజ్ చేస్తూ ఉన్నది ప్రకటనను కూడా. వెరసి మొత్తం మీద ఆ సినిమా హీరో కలెక్షన్స్ మొత్తం చరిత్రలో ఇదే హయ్యెస్ట్ అని చెప్పి బయటకి ఇంత ప్రకటిస్తూ ఉన్నా, ఇంటర్నల్గా ఇటువంటి వివాదాలు, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాకపోవడం, ₹1000 సినిమా టికెట్ ధర పెట్టుకున్నారు కాబట్టి ఆ మాత్రమైన వాళ్ళకు వచ్చే డబ్బులు, లేకపోతే ఇది కూడా ఆయన పాత సినిమా లిస్టులోకే చేరిపోయేదని చెప్పి ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా మరొక వైపు అయితే ఉన్నారు.